రైట్. ఇక సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేశారు. సింగరేణికి సంబంధించి ఆ ప్రాంత వ్యక్తిగా నేను ప్రశ్నిస్తే నాపై అక్రమ కేసులు పెడుతున్నారు. సింగరేణి కుంభకోణాల మయమైంది. సింగరేణి తన అస్తిత్వాన్ని కోల్పోయేలా ప్రస్తుత ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? తెలంగాణ ఉద్యమం సమయంలో నేను చాలాసార్లు జైలుకు వెళ్ళొచ్చాను, ఎన్నో కేసులను ఎదుర్కొన్నాను. ఈ కేసులు తనకు కొత్త కాదు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. ప్రశ్నిస్తే కేసులు పెడతాను అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది. మొత్తంగా కేతనపల్లి మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో అప్పటి నుంచే రేవంత్ సర్కార్ తనను టార్గెట్ చేసింది. హామీలను ప్రశ్నిస్తే జైల్లో పెట్టే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. సో ఇటువంటి ప్రభుత్వం ఎన్ని రోజులు పాలన సాగిస్తుందో చూస్తాం. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తనను జైల్లో పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తనను టార్గెట్ చేస్తూనే ఉంటుందంటూ మీడియా ముఖంగా బాల్కా సుమన్ చెప్పుకొచ్చారు. అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందటం తప్ప అంతకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదంటూ కూడా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టారు. తన మీద లేదంటే బీఆర్ఎస్ కార్యకర్తల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంలో పెట్టే శ్రద్ధ ప్రజాపాలనపై, ప్రజలకు సంబంధించిన పాలనపై, సంక్షేమంపై పెడితే బాగుంటుందంటూ కూడా బాల్కా సుమన్ కమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అక్కడ తెలంగాణ భవన్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు తెలంగాణ భవన్ వద్దకైతే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏం జరగబోతుంది ఏంటని చూద్దాం. ఇక బాల్కా సుమన్ కూడా బయటకు వస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చే దృశ్యాలు ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? అదేవిధంగా తన లీగల్ టీంతో కూడా సంప్రదించాను, లీగల్ టీం కూడా తనతోనే ఉంది అంటూ కూడా బాల్కా సుమన్ చెప్పుకొచ్చారు. మా ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉంటాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతాను అంటే ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. ఉద్యమం సమయం నుంచి తమకు కేసులు ఎదుర్కోవటం తెలుసు అంటూ కూడా బాల్కా సుమన్ మాట్లాడిన పరిస్థితి. మొత్తంగా తెలంగాణ భవన్ నుంచి అయితే బాల్కా సుమన్ బయటకు వచ్చారు. మరి పోలీసులు మరి కాసేపట్లో నోటీసులు అందజేసి అదుపులోకి తీసుకుంటారా? నోటీసులు అందించిన తర్వాత ఏ విధమైన రియాక్షన్ ఉండబోతుంది? బాల్కా సుమన్ తో పాటు బీఆర్ఎస్ కు సంబంధించిన లీగల్ సెల్ కూడా తనతో పాటే ఉంది. ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశమే. సో ఓవైపు తెలంగాణ భవన్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో పోలీసులు వెళ్లకుండా బాల్కా సుమని తెలంగాణ భవన్ బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనం తాజాగా చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో ఏం జరగబోతుంది, నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు పోలీసులు అనేది కూడా మనకు క్లియర్గా ఒక 10 to 15 మినిట్స్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేతనపల్లి మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతోనే అప్పటి నుంచే తనపై కుట్ర పన్నుతున్నారు. ఎన్నో రకాలుగా నన్ను వేధించారు. హామీలనే నేను ప్రశ్నిస్తున్నా, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కానీ ప్రజల కోసం ఎక్కడా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. నన్ను ఎక్కడా కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా బాల్కా సుమన్ని టార్గెట్ చేయటం, జైల్లో పెట్టడం అనేది ఈ ప్రభుత్వానికి అలవాటైపోయింది అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. నన్ను అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందాలని ఎప్పటి నుంచో చూస్తున్నారన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తంగా బాల్కా సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు బాల్కా సుమన్ అయితే పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలోకి ఎక్కించి బాల్కా సుమన్ ను తెలంగాణ భవన్ నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నారనేది చూడాలి. మొత్తంగా ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా నన్ను వేధించారు, ఈ అక్రమ కేసులకు నేను భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ వాదిగా, బీఆర్ఎస్ పార్టీ నేతగా తాను ప్రశ్నిస్తూనే ఉంటాను ప్రజల కోసం అంటూ బాల్కా సుమన్ చెప్తున్న పరిస్థితి. సో ఇక తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తంగా తెలంగాణ భవన్ నుంచి అయితే బాల్కా సుమన్ బయటకు వచ్చారు, పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సుమన్ స్వయంగా వచ్చి నాంపల్లి పోలీసు వాహనంలో ఎక్కారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ప్రొటెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన నిరసిస్తూ ఆందోళన చేశారు. రోడ్డుపైకి వెళ్ళినటువంటి వాహనానికి అడ్డంగా పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ వ్యవహార శైలికి ముఖ్యమంత్రి పైన వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వైపు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా తన మీద అనేక కేసులు నమోదవుతున్నాయి. 200 పైగా కేసులు తెలంగాణ ఉద్యమ కాలంలో నా మీద నమోదవుతాయి. ఇప్పుడు అంతకు మించి రికార్డు కొట్టేలాగా ఈ ప్రభుత్వం తన మీద వరుసగా కేసులు పెడుతుంది, అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. తన పైన అట్రాక్ట్ కానీ ఆ సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా బాల్కా సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, మంత్రి వివేక్ వెంకటస్వామి పైన, మిగతా నాయకుల పైన ఆరోపణలు చేశారు. దీంతో మొత్తం తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా చేరి ఆయనకు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. బాల్కా సుమన్ కూడా మాట్లాడుతూ తన పైన మొన్న కేతనపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా కూడా మేము 17
వార్డులు గెలిచినప్పుడు కూడా 7 వార్డుల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ నేతలు తమపైన అన్యాయంగా అకారణంగా వేధించి కేసులు పెట్టి ఆదిలాబాద్ జిల్లాకు జైలుకు పంపించారు. అక్కడ తనతో పాటు 25 మంది పైన కేసులు పెట్టారు. తనను అనారోగ్యం గురైనా కూడా ఆ జైల్లో పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా బాల్కసుమన్ ఆరోపించారు. మొత్తానికంటే గత 2-3 రోజులుగా ఈ హైదరాబాద్ కొనసాగుతుంది. ఇటీవల బాల్కసుమన్ తెలంగాణ భవన్ లో నిర్వహించినటువంటి సింగరేణి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పైన మాట్లాడుతూ ఆయన ఒకవైపు సింగరేణి రక్షించలేకపోతున్నటువంటి కార్మికులంతా కూడా సింగరేణికి సంబంధించినటువంటి కార్యాలయాలు తగలబెట్టాలి, రైల్వే ట్రాక్స్ వాటిని కోసేయాలని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యల పైన పలువురు కాంగ్రెస్ నేతలు, విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆయన పైన ఒకవైపు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ సమయంలోనే ఆయనను గత 2-3 రోజులుగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అంతా ప్రచారం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఆయన సంబంధించిన విషయంలో పోలీసులు ఆచితూచి వివరించారు. వివిధ సెక్షన్ల కింద ఆయనకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదైంది. తన మీద అకారణంగా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని చెప్పేసి కూడా బాల్కసుమన్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. స్వామి, మొత్తంగా చూస్తున్నాం అంటే సింగరేణి కేసు నమోదు చేసింది. సింగరేణి కేసు నమోదు చేయడంతోనే బాల్కసుమన్ను అదుపులోకి తీసుకుంటున్నామని అటు పోలీసులు చెప్తుంటే, ఇటు బాల్కసుమన్ ఏమో ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మీరు అన్నట్టుగా కేతనపల్లి మున్సిపాలిటీ సంబంధించినప్పటి నుంచి కూడా తనని టార్గెట్ చేశారు. ఉద్యమం నుంచి నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా, ఈ కేసులు నాకు లెక్క కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నన్ను టార్గెట్ చేస్తూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తనని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇది నిరంకుశ ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడారు. సో ఎలా చూడాలి ఈ మాటలు? ఏంటి, కేతనపల్లి మున్సిపాలిటీ నుంచే తనని టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వెళ్ళగక్కే ప్రయత్నం చేశారా ఏంటి? ఎలా చూడాలి బాల్కసుమన్ వ్యాఖ్యలను? అందులోనూ సింగరేణి ఆస్తులకు సంబంధించి నేను మాట్లాడతాను, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తినంటూ కూడా చెప్పుకొచ్చారు బాల్కసుమన్. అంటే బాల్కసుమన్ సింగరేణి గోల్మైన్ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయం నుంచి కూడా అక్కడ సింగరేణి సమస్యలపై అడ్రస్ చేస్తున్నాను. గత 3 ఏళ్లుగా తనపై అనేక రకాల అక్రమ కేసులు పెడుతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి 2014లోనే పెద్దపల్లి ఎంపీగా గెలిచాను. సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచాను కాబట్టి నేను సింగరేణి కార్మికుల ప్రతి సమస్య పైన నేను గుర్తు చేశాను. మొన్న అదే విషయాన్ని గుర్తు చేస్తూ మాట్లాడిన విషయాన్ని ఒకవైపు దాన్ని ఉదోలో పెట్టి చూస్తూ సాధారణంగా మాట్లాడిన మాటల్ని ఒకవైపు దాన్ని డైవర్ట్ చేసే విధంగా కేసులు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలతోనే తనను జైలుకి పంపారని చెప్పేసి ఆయన ఆరోపించారు. సింగరేణిలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరుగుతుంది. అవినీతిలో దాదాపుగా మొన్న ఒకవైపు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు చెప్పినట్టుగా దాదాపుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును మాయం చేశారు. దీని విలువ 1600 నుంచి 1800 కోట్ల విలువైనటువంటి బొగ్గును మాయం చేశారు. దీని మీద సంబంధిత శాఖ మంత్రి బట్టి విక్రమార్క దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి హరీష్ రావు ఇప్పటికే సవాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు కూడా దాని మీద ఇంకా స్పందించలేదు, దాని మీద ఎవరు కూడా మాట్లాడలేదు. మరోవైపు ఆర్టీసీ డ్రైవరు అశోక్ ఓట్ల కొనుగోలు పైన మాట్లాడితే ఆయనను ఉద్యోగం నుంచి తీసేసే ప్రయత్నం చేశారు, సస్పెండ్ చేశారు. దానిపైన కూడా నేను గట్టిగా మాట్లాడాను. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను కేసులు నమోదైన తర్వాత పారిపోయానని చెప్పేసి అప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను తెలంగాణ భవన్ లోనే ఉన్నాను, నా ఇంటి వద్దనే ఉన్నాను. వివిధ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి వెబ్సైట్ రూపకల్పనలో యాప్ రూపకల్పనలో నేను మాట్లాడుతున్నాను తప్ప ఎక్కడ పోలేదని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఒకవైపు తన పైన జరిగినటువంటి ఈ వేధింపులు ప్రభుత్వం మానుకోవాలి, ప్రశ్నించే వారిని వేధించడం సరికాదని చెప్పేసి కూడా బాల్కసుమన్ అంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు, ఆ తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతోంది ఏంటి స్వామి? ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? అంటే ఇప్పటికైతే నాంపల్లి పోలీసులు బాల్కసుమన్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా ఇప్పటికే సిద్ధమై ఉంది. లీగల్ టీం కూడా లీగల్ ఫైట్ చేయడానికి కోసం అన్ని రకాల అత్యశాస్త్రాలు సిద్ధం చేస్తున్న తర్వాతనే బాల్కసుమన్ తనకు తాను స్వయంగా వెళ్లి పోలీసుల వద్దకు వెళ్లి పోలీస్ జీప్ ఎక్కి వెళ్లారు. పోలీసులు కూడా వచ్చి ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా తెలంగాణ భవన్ లోకి వాళ్ళకి రానివ్వలేదు. తెలంగాణ భవన్ లో వచ్చే అన్ని వైపుల దారులన్నింటినీ కూడా పోలీసులు ఒకవైపు ఉండడంతో కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రొటెస్ట్ చేస్తారు. పార్టీ కార్యాలయంలో వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా బయటనే ఉండిపోయారు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో సుమన్ కూడా లీగల్ గా తనకు పూర్తి స్థాయిగా వైపు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం తన స్ట్రాంగ్ లీగల్ టీమ్ గా ఉంది. ప్రత్యేక విభాగాన్ని పెట్టారు. దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇలాంటి కేసుల నుంచి ఎదుర్కోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాన్ని ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నాడు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నంతో కూడా వాటిని ఎదుర్కోవడం కోసం ఒక ప్రత్యేక సీనియర్ అడ్వకేట్స్ పెద్ద లీగల్ టీం ని ఏర్పాటు చేశారు. ఆ లీగల్ టీం ఆధ్వర్యంలోనే
అన్ని రకాల ఫైట్ అయితే చేస్తున్నారు. వారికి సంబంధించిన బెయిల్ విషయంలో కావచ్చు, కేసుల విషయంలో ఫైట్ చేయడం లాంటి విషయంలో ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మరొక బీఆర్ఎస్ పార్టీ, ఒకవైపు మరొక నాయకుడు మన్య కృష్ణాకి పైన కూడా ఇదే రకంగా అనేక రకాల కేసులు పెట్టినప్పుడు కూడా అతని పైన కూడా ఒకవైపు లీగల్ గా ఫైట్ చేసి బెయిల్ తీసుకొస్తున్నారు. కొన్ని కేసుల పైన పోరాడి వాటిని కొట్టేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి విషయంలో కన్విక్షన్ కాకుండా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా లీగల్ టీం పోరాడుతుంది. ఇప్పుడు వాళ్ళ సుమన్ విషయంలో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం పూర్తిగానే అన్ని రకాల ప్రికాషన్ తీసుకుంది. ఎక్కడ దీనికి సంబంధించిన బెయిల్ విషయంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీగల్ టీం పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సుమని నాంపల్లి పోలీసులు తీసుకెళ్లి విచారించి ఎఫ్ఐఆర్ ఆధారంగా రేపు ఆయన పైన ఒకవైపు రిమాండ్ కు నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. కోర్టు తరలించే ముందు ఒకవైపు మెడికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో ఆధారపరచాల్సి ఉంటుంది. కోర్టులో ఆధారపరిచే సమయంలోనే బీఆర్ఎస్ లీగల్ టీము ఇప్పటికే నాంపల్లి కోర్టుకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు. వారంతా కూడా దీని మీద ఫైట్ చేయడం కోసం, లీగల్ గా ఎదుర్కోవడం కోసం సిద్ధమవుతున్నారు. అనేక రకాల ఇష్యూస్ ని ఒకవైపు అడ్రస్ చేస్తూ పార్టీ లీగల్ టీం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పేసి కూడా వారికి మద్దతు ఇస్తూ ఉన్నారు. అండ్ స్వామి 15,000 కోట్ల కుంభకోణం జరిగింది. 15,000 కోట్ల కుంభకోణం, అదేవిధంగా సింగరేణి పూర్తిగా